గారిని మంత్రులు నేను డిమాండ్ చేస్తా ఉన్న ప్రధాన ప్రతిపక్షం తరపున రేపటి కేబినెట్ సమావేశంలో మీరు దయచేసి హైయెస్ట్ ప్రయారిటీ ఐటమ్గా ఈ కొనుగోలు అంశం రైతుల ధాన్యం కొనుగోలు ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. మొలకెత్తిన రంగు మారిన ఇవన్నీ కూడా మీ వ్యవస్థ వైఫల్యం వల్ల నెల నుంచి 45 రోజులుగా ఇవాళ పడిగాపులు కాస్తా ఉన్నారు రైతులు. మార్కెట్ యార్డ్లలో, ఐకేపీ సెంటర్లలో, సింగిల్ విండోల సెంటర్లలో 8500 కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతుల తరపున లక్షలాది మంది రైతుల తరపున అడుగుతా ఉన్నాం. రేపటి కేబినెట్ మీటింగ్లో ఇదే ఎజెండాగా పెట్టండి, సింగిల్ పాయింట్ ఎజెండాగా నడపండి. ఎన్ని కొనుగోలు చేసినారు, ఎన్ని చేస్తున్నారు, అవసరమైతే ఒక శ్వేతపత్రం అధికారికంగా, ఏదో కాకి లెక్కలు కాదు, శ్వేతపత్రం విడుదల చేయండి. ఏ సెంటర్లు ఎంత కొన్నాం, ఎంతమందికి పైసలు వేసినాం, మక్కలు ఎంత కొన్నారు, వడ్లు ఎన్ని కొన్నారు, జొన్నలు ఎన్ని కొన్నారు, శనగలు ఎన్ని కొన్నారు, ఈ మొత్తం ఏ పంట ఎంత కొన్నది ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఒకవేళ స్పందించకపోతే డెఫినెట్గా మా పార్టీ ఇప్పటిదాకా కూడా చాలా ఓపికగా ఉన్నాం. మా నాయకుడు కేసీఆర్ గారు సంయమనం పాటించండి, మరి తొందరపడొద్దు, ప్రభుత్వానికి టైం ఇవ్వాలి అంటే మేము నిజంగానే సంయమనంగా ఉన్నాం. కానీ మరి రైతుల తరపున కింద మీ వైఖరి ఇట్లాగే కొనసాగితే తప్పకుండా ఒక కార్యాచరణ కూడా ప్రకటించి మరి క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ముప్పు తిప్పలు పెడతామని చెప్పి కూడా రైతుల తరపున మరి హెచ్చరిస్తూ రేపు కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఒకటే ఎజెండా ఉండాలి. ఆ ఎజెండా ఖచ్చితంగా రైతులే కావాలని చెప్పి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ రైతు కేంద్రంగానే రేపు కేబినెట్ జరగాలి. శ్వేతపత్రం విడుదల చేయండి. ఇప్పటిదాకా ఎంత కొన్నారు, ఇంకెంత ఉంది, ఎంత డబ్బులు కట్టారు, ఎంత పేమెంట్ చేసినారు, రైతు బంధు ఎంత విడుదలైంది ఇప్పటిదాకా, అన్ని విషయాలు రేపు ప్రభుత్వం విడుదల చేయాలి. లేకపోతే తప్పకుండా వారిని నిలదీస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. చూద్దాం, రేపు క్యాబినెట్లో ఒకవేళ స్పందన రాకపోతే మా పార్టీ ఎట్లాగో యాక్టివ్గానే ఉంది. ఫీల్డ్లో ఇప్పటికే మా నాయకులందరూ పర్యటన చేస్తూనే ఉన్నారు. మా మాజీ ఎమ్మెల్యేలు కానీ, మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఎక్కడి వాళ్ళు అక్కడ ధర్నాల్లో పాల్గొంటున్నారు, ఎక్కడి వారు అక్కడ కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే రైతుల తరపున విస్తృతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. రేపు ప్రభుత్వ స్పందన చూసి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ అంశం మీద మీరు ఒక్కటి దయచేసి, మేము మీడియాను కూడా ఈ విషయంలో మీరు ఏమనుకున్నా సరే, మీరు కూడా కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ మూసుకున్నారు 4 రోజులు. అసలు ఒక స్క్రోలింగ్ కూడా వేయలేదు మీడియా. సిగ్గుపడాలి తెలుగు మీడియా. జాతీయ మీడియాలో వచ్చేదాకా తెలుగు మీడియా కనీసం సోయి కూడా లేదు. ఇంత సీరియస్ వైఖరి మీద, ఇంత సీరియస్ విషయం మీద అసలు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవరండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారండి ఈ రాష్ట్రంలో? వాస్తవం ఏంటి అసలు? ఆ మైనర్ బాలిక, ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోరుమని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా. ఎవరా వెధవ? ఇద్దరిలో తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొనరాబాయ్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు, చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెల్లరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి? మేము 10 రోజులు మౌనంగా ఉన్నాం. ఎక్కడ ఒక అమ్మాయి విషయం కదా, సెన్సిటివ్ విషయం కదా అని మౌనంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో నోరు విప్పక తప్పని పరిస్థితిలో నేను మాట్లాడుతూ ఉన్నా. అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏదో మా బావమ్మరి దీంట్లో దొరికినాయి అంటాడు. పెట్టు కేసు, ఎవడొద్దన్నాడు ఆయన నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా, అందులో ఏం దొరకలే, ఏం లేదురా నాయన. నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు, మీ వాళ్ళకి చెప్పేది ఇరికీయమని చెప్పినట్టున్నావు, అది ఇరికేయలేకపోయినావు. నేనేం చేస్తా దానికి?